లక్షల ఎకరాలను తీసుకొచ్చి కొన్ని లక్షల ఎకరాలకు అధునాకరణ చేసి వెళ్తే ఇవాళ ఏం చేయలేదని అంటున్నారు. ఒక్క పుష్కరం తాడిపూడి తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఇంచుమించుగా 300 తయారైపోయింది పుష్కరం మారి. బహుశా ఇంకో 200, 300, 400 కోట్లు పెడితే డెఫినెట్గా పూర్తిగా అయిపోయింది. ఈ 6 సంవత్సరాల్లో దాన్ని కూడా పూర్తి చేయలేదు. అసలు అవి చేయకుండా కాలువలు తవ్వేసి అసలు పర్మిషన్ రాకుండా పోలవరం ప్రాజెక్టుకి కాలువలు తవ్వేసి దాని మీద దగ్గర 5,000 కోట్లు ఖర్చు పెట్టేసినప్పుడు ఇవాళ దాని ఎందుకు పనికిరాని ఆ కాలువలు తవ్వినప్పుడు రైతులకి కొన్ని లక్షల మంది రైతులను ఆదుకోవడానికి వాళ్ళు 15,000 కోట్లు పెట్టడానికి ఏంటి అభ్యంతరం? సో ఈ రకంగా ప్రభుత్వం ఆలోచించట్లేదు, ఏదో పద్ధతి ప్రకారం చేయట్లేదు. దానివల్ల వాళ్ళు చేసే విధి విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారు, బిజినెస్ పీపుల్ నష్టపడుతున్నారు, రైస్ మిల్లర్స్ నష్టపడుతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు. మరి ఈ రకంగా తీసుకోపోతే మళ్ళీ వచ్చే పంటకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎకరం కూడా ఒక్క గింజ కూడా ఉండదు. అటువంటి పరిస్థితికి వస్తుంది. అందుకే ఇవాళ రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, అయితే మాకు మళ్ళీ బ్రతుకు తెరువన్నా చూపించండి.